ఆల్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం యాపిల్ పికిల్ అవును యాపిల్ ఆవకాయ చేయబోతున్నాం. యాపిల్తో ఆవకాయ కూడా చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. అవును, అది చాలా టేస్టీగా అండ్ స్పైసీగా చాలా బాగుంటుంది కూడా. లెట్స్ స్టార్ట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పికిల్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు, అలాగే పసుపు పొడి, గార్లిక్, గ్రీన్ యాపిల్ అండ్ సమ్ ఆయిల్. ఫస్ట్ గ్రీన్ యాపిల్ తీసుకుని మనం మంచిగా వాష్ చేసుకుని ఇలా యాపిల్ కట్టర్తో అయినా విడిగా అయినా పర్లేదు కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న తర్వాత యాపిల్లోని కోర్ తీసి పక్కన వేస్ట్ పడేయాలి. అండ్ అవి మనకి కావాల్సిన సైజులో తీసుకోవచ్చు. మేము ఇక్కడ చాలా చిన్న సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాం. చిన్న సైజ్ అయితే మనకి తినడానికి కన్వీనియంట్గా ఉంటుందని. ఒక యాపిల్ మనకి ఒక ఫుల్ బౌల్ వచ్చేసాయి. అండ్ ఆల్సో అదే చేత్తో మన ఆయుధాలు యూస్ చేసి, అదేనండి మన నెయిల్స్ యూస్ చేసి ఇలా గార్లిక్ పీల్ ఆఫ్ చేసుకోవాలి. అలానే 4 టీ స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు తీసుకుని, అదే దాంట్లో ఒక స్పూన్ మెంతులు తీసుకుని షాలో ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ మెంతులు ఫ్రై చేసుకోండి. చాలా లైట్ ఫ్రై, జస్ట్ హీట్ తగిలితే చాలన్నట్టు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మా చెల్లి మొత్తం ప్రాసెస్ అంతా తనే చేసింది. ఇద్దరం చేతులు పెడితే మళ్ళీ పికిల్ పాడైపోతుందని. అవి మనం మిక్సీ జార్లోకి తీసుకుని వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జార్లోనే మనకి కావాల్సిన క్వాంటిటీలో కారం యాడ్ చేసుకోండి. మేమైతే స్పైస్ లవర్స్ కాదు కాబట్టి అంత ఎక్కువ కారం అయితే యాడ్ చేసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు గుంటూరు అయితే కారం బాగా వేసుకోండి. ఇలా మంచిగా ఫైన్గా గ్రైండ్ అయిపోయాక ఈ పౌడర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు ఒక బౌల్లో వేసుకుని దాంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. పికిల్ మేకింగ్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం యూస్ చేసే యుటెన్సిల్స్ అయినా ఏ ఇంగ్రీడియంట్స్ అన్నా మాయిశ్చర్ కంటెంట్ ఉండకుండా చూసుకోవాలి. అసలు తడి అనేది తగలకూడదు. టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాక అలాగే రిక్వైర్డ్ క్వాంటిటీలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందాక పీల్ చేసుకున్న గార్లిక్ని మేము స్మాల్ పీసెస్గా చేసుకుని అవి కూడా పికిల్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి వేసిన వాటిలన్నిటినీ మంచిగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కారం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జార్లో, అది తీసుకుని అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు కానీ అలా అక్కడ పికిల్ కలుపుతుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. అండ్ ఆల్సో అంతే ఎర్రగా చూస్తే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించింది. ఆ తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ రోజులు పికిల్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని మేము యాడ్ చేసుకున్నాం. అలా అప్పుడే కలిపిన పికిల్ని వేడివేడి రైస్లో వేసుకుని నెయ్యి కొంచెం వేసుకుని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇది మీకు టేస్ట్ ఎలా ఉందని చెప్పాలి. మీరు ఎప్పుడైనా దోస ఆవకాయ టేస్ట్ చేసి ఉంటే కనుక కొంచెం ఇంచుమించు ఆ టేస్ట్ లాగా అనిపించింది. ఇలా ఒక జార్ తీసుకొని అలా మీ పికిల్ని అందులోకి తీసుకొని అలా స్టోర్ చేసేసుకోవడమే, అంతే, సింపుల్. ఐ హోప్ మీరందరూ కూడా ఈ పికిల్ని ఒక్కసారన్నా చేసుకుని ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, ఐ ప్రామిస్ దట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏ బిగ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక కొరియన్ రిలేటెడ్ వీడియో ఇంట్రెస్టింగ్గా రాబోతోంది. సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.